Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఇండియా ఆస్ట్రేలియా వన్ డే సిరీస్ అడిలైడ్ ఓవల్కి షిఫ్ట్ అవుతుంది. బ్యూటిఫుల్ గ్రౌండ్, గుడ్ లుకింగ్ అండ్ ఫేవరెట్ గ్రౌండ్ ఫర్ ఇండియా. ఎందుకంటే 2008 తర్వాత ఇండియా ఎప్పుడు కూడా అక్కడ ఓడిఐస్లో ఓడిపోలేదు. వరుసగా 5 ఓడిఐస్ గెలిచిన రికార్డు ఉంది. విరాట్ కోహ్లీ హ్యాస్ అ ఫెంటాస్టిక్ రికార్డ్ ఇన్ అడిలైడ్ ఓవల్. ఎందుకంటే అతను 3 ఫార్మాట్స్లో 50+ యావరేజ్ ఉంది. ఇంకా T20స్లో అయితే 90 యావరేజ్ ఉంది అతనికి. అండ్ 500s ఉన్నాయి, 3 టెస్ట్ 100s, 2 ఓడిఐ 100s. లాస్ట్ 2 ఓడిఐస్లో అక్కడ 100s చేశాడు విరాట్ కోహ్లీ. ఈ గ్రౌండ్ మనకి కంప్లీట్గా బాగా వచ్చిన గ్రౌండ్ అని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే 36 ఆల్అవుట్ మనం ఇక్కడే కదా ఆ పింక్ బాల్ టెస్ట్లో 2020లో. అండ్ ఆఫ్ కోర్స్ 2022 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ కూడా ఇంగ్లాండ్ చేతిలో మనం చిత్తుగా ఓడిపోయాం ఇక్కడే. బట్ ఓవరాల్గా ముఖ్యంగా ఓడిఐస్లో మనకు అక్కడ రికార్డ్ చాలా చాలా బాగుంది. సో మనకు అవసరం కూడా, ఎందుకంటే సిరీస్లో 1 డౌన్ ఉన్నారు కాబట్టి రిమైనింగ్ 2 మ్యాచెస్ గెలిస్తేనే మన సిరీస్ గెలుస్తాం. సిరీస్ గెలవడం అనేది అంత ఇంపార్టెంట్ కాదు నన్ను అడిగితే. సిరీస్ గెలవడం అనేది బైలాటరల్ సిరీస్, బట్ ఆస్ట్రేలియాతో ఒక అప్పర్ హ్యాండ్ సాధిస్తే అది మీకు సైకలాజికల్గా బాగుంటుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా హాస్ బీన్ వెరీ వెరీ టఫ్ అపోనెంట్ ఫర్ అస్. సో గెలవడం కూడా ముఖ్యమే, కానీ గెలవడం కంటే కూడా గెటింగ్ యువర్ యాక్ట్ టుగెదర్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. బ్యాటింగ్లో డెఫినెట్గా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. అండ్ దెర్ విల్ బి ప్రెషర్ ఆన్ రోహిత్ అండ్ విరాట్. ఇద్దరి మీద చాలా ప్రెషర్ ఉంటుంది. సెకండ్ ఫెయిల్యూర్, ఫస్ట్ ఫెయిల్యూర్ నో డౌట్ అందరూ ఫెయిలియర్ అక్కడ, వాళ్ళే కాదు మిగతా మిడిల్ ఆర్డర్ కూడా ఫెయిల్ అయింది. ఎక్సెప్ట్ రాహుల్ అండ్ అక్షర్ పటేల్ అందరూ ఫెయిలియర్. కానీ ఇక్కడ మరొక ఫెయిల్యూర్ అయితే డాగర్స్ విల్ డ్రాన్. అందరూ కత్తులు చూస్తారు, కత్తులు నూరుతారు, వీళ్ళు పనికిరారు, వీళ్ళు పంపించేయండి అని చెప్పి. సో చాలా క్విక్గా జడ్జిమెంట్ ఇచ్చేస్తారు కదా మన సోషల్ మీడియా కీబోర్డ్ వారియర్స్. సో మరొక ఫెయిల్యూర్ లేకుండా చూసుకోవాలి. అండ్ దే హ్యావ్ టు ఫేస్ దో సీజన్డ్ బౌలర్స్ హ్యాజల్వుడ్ అండ్ స్టార్క్. నిజంగా వాళ్ళు వేసిన స్పెల్, ది వే వాళ్ళ గేమ్ అవేర్నెస్, ఆ కండిషన్స్ని, ఆ పేసీ అండ్ బౌన్సీ ట్రాక్ని చక్కగా ఉపయోగించుకొని ఇండియాని మొదట్లోనే బ్యాక్ ఫుట్లో పెట్టేశారు వాళ్ళు. సో ఇట్ విల్ బి వెరీ గుడ్ కాంటెస్ట్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. పర్టికులర్లీ మన టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? మార్పులు ఉండాల్సిన యశస్వి జైస్వాల్ ఉంటే బాగుంటుంది. చాలాసేపు బ్యాటింగ్ చేశాడు అది అని చెప్పి అన్నారు. కానీ జైస్వాల్ ఎక్కడ వస్తాడు? వేర్ విల్ యూ పిట్? సో జైస్వాల్ ఇచ్చే అవకాశం లేదు. బ్యాటింగ్లో ఏమైనా మార్పు ఉండదు, బౌలింగ్లో మార్పులు ఉంటే బాగుంటుంది. కుల్దీప్ యాదవ్ని ఆడించాలి మీరు. ఇందాక చెప్పినట్టుగా ఈ సిరీస్ గెలవడం ఓడడం కంటే కూడా మీకు కుల్దీప్కి ఒక లాంగ్ రన్ ఇవ్వాలి. ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అతను. అంత మంచి బౌలర్కి మీరు టెస్టుల్లో మేము బ్యాటింగ్ లెంతన్ చేసుకోవడానికి పక్కన పెడతాం, వన్డేల్లో కూడా మాకు బ్యాటింగ్ లెంతన్ చేసుకోవాలి, నెంబర్ 8 దగ్గర బ్యాటింగ్ కావాలి కాబట్టి అతను పక్కన పెడతాం. అతను అలాంటి బౌలర్ని మీరు కంటిన్యూస్గా అన్ని ఫార్మాట్స్లో ఆడించండి. ఆడిస్తే ఏంటంటే అతనికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈజ్ సచ్ ఎ గుడ్ బౌలర్, ఈజ్ బెస్ట్ బౌలర్ ఎట్ ప్రెజెంట్ ఫర్ ఇండియా. అలాంటి బౌలర్ని మీరు పక్కన పెట్టేసి జస్ట్ బ్యాటింగ్ కోసం చూస్తే ఎలా కుదురుతుంది? లాస్ట్ మ్యాచ్లో ఈ నెంబర్ 8 దగ్గర బ్యాటింగ్ పెట్టారు, కానీ ఏం ఉపయోగమైంది? 9 వికెట్స్ పోయినాయి. మీరు 26 ఓవర్స్లో ఈ లాస్ట్ 9 వికెట్స్. సో లెందనింగ్ ద బ్యాటింగ్ ఈజ్ నాట్ ది ఆన్సర్. సో కుల్దీప్ లాంటి బౌలర్ని ఆడించాలి. ఇక్కడ స్పిన్నర్స్కి అంత ఎక్కువ ఎఫెక్టివ్నెస్ ఉండకపోవచ్చు, ఎందుకంటే అడిలైడ్ ఈజ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ గ్రౌండ్. సైడ్ బౌండరీస్ చాలా చిన్నగా ఉంటాయి. సో స్పిన్నర్ కానీ కొంచెం లెంత్ షాట్ వేస్తే దాన్ని ఆఫ్ సైడ్లో కానీ ఆన్ సైడ్లో కానీ బౌండరీకి ఈజీగా 6లు కొట్టేయచ్చు. స్ట్రైట్ బౌండరీస్ చాలా లాంగ్ ఉంటాయి. స్ట్రైట్ బౌండరీస్ లాంగ్ ఉంటే మీరు కొన్నిసార్లు బాల్ బౌండరీలో ఫీల్డ్ అయ్యే లోపల 4 రన్స్ కూడా తీయచ్చు, అంత లాంగ్ స్ట్రైట్ బౌండరీస్ ఉంటాయి. బట్ సైడ్ బౌండరీస్ చాలా చిన్నగా ఉంటాయి. సో స్పిన్నర్స్కి అంత ఎఫెక్ట్. బట్ ఏ రిస్ట్ స్పిన్నర్ లైక్ కుల్దీప్ యాదవ్ విత్ దిస్ బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్ కెన్ బి ఎఫెక్టివ్ ఆన్ ఎనీ గ్రౌండ్. ఆఫ్ స్పిన్నర్ అయితే ఇంకా చాలా ఈజీగా వాషింగ్టన్ లాంటి బౌలర్ని ఈజీగా బౌండరీలు పంపించేసి, ముఖ్యంగా రైట్ హ్యాండర్స్. సో అలాంటి సిచ్యుయేషన్లో యూ ప్లే కుల్దీప్ యాదవ్ అహెడ్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్ నేను అంటున్నాను. మరి చూడాలి, మరి ఆ మార్పు చేస్తారా అని నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి అదొక రీజన్ ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ ముఖ్యంగా టాప్ ఆర్డర్ సరిగా ఆడలేదు. సో వీ షుడ్ హ్యావ్ కుషన్ అనే ఫీలింగ్ అయితే ఉంటుంది, సేఫ్టీ ఫస్ట్. బట్ కుల్దీప్ ఆడితే బాగుంటుంది అని అనుకున్నాను. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ రావాలి హర్షిత్ రాణా ప్లేస్లో అని చెప్పి అంటున్నారు. హర్షిత్ రాణా డిడ్ డూ వెల్ ద ఫస్ట్ మ్యాచ్. అండ్ ప్రసిద్ధ్ లాంటి బౌలర్ని ఎందుకు పక్కన పెడతారు? ఈజ్ డూయింగ్ వెల్ టెస్ట్ మ్యాచ్లో, ఎక్కడైనా అతను మంచి బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ అతనికి వన్డేస్లో మంచి రికార్డు, 17 మ్యాచ్లో ఎన్నో వన్డేలు ఆడితే 29 వికెట్లు తీశాడు.
ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ రికార్డ్ ఇన్ వన్ డేస్. సో అలాంటి బౌలర్ని ఎందుకు పక్కన పెట్టాలి? ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా ప్లేస్లో వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ చెప్పలేం కదా, ఎందుకంటే హర్షిత్ రాణా ఒక బ్లూ ఐడ్ బాయ్, అతనికి ఎక్కువ చాలా మంచి ప్యాంపర్డ్ కిడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని అంటున్నారు కదా. సో అది చూడాలి. ఆ మార్పు వస్తే, మార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి మనకు అక్కడ వార్తలు వస్తున్నాయి. ప్రసిద్ధ్ కృష్ణను ఆడిస్తారు హర్షిత్ ప్లేస్లో అని చెప్పి. సో ఉంటే కనుక అదొకటే మార్పు ఉంటుంది. ఆస్ట్రేలియా టీంలో 2 మార్పులు మనకి, ఎందుకంటే అలెక్స్ క్యారీ టీంలోకి వస్తున్నాడు. సో జోష్ ఫిలిప్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఫస్ట్ మ్యాచ్లో, కానీ జోష్ ఫిలిప్ ప్లేస్లో అలెక్స్ క్యారీ కీపర్ బ్యాట్స్మెన్గా వస్తాడు. అలాగే కున్నమెన్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు లాస్ట్ మ్యాచ్లో, చాలా మంచి బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా బ్యాక్ ఎండ్లో ఇండియాని రెస్ట్రిక్ట్ చేయగలిగాడు. బట్ యాడమ్ జాంపా ఈజ్ ది క్వాలిటీ స్పిన్నర్, సో అతను వస్తాడు. సో వీళ్ళు ఈ 2 మార్పులు ఆస్ట్రేలియా టీంలో ఉండే అవకాశం. అండ్ పిచ్ కనుక చూస్తే అడ్లైడ్ ఓవల్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ బ్యాటింగ్, బట్ అక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి, మాయిశ్చర్ ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ రోజున వర్షం ఫోర్కాస్టే తెలియదు, కానీ చెప్పలేం కదా, వర్షాలు పడుతున్నాయి, అక్కడ వర్షాలు పడుతున్నాయి, చల్లగా ఉంది వెదర్ కూడా అని చెప్తున్నారు. సో పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది, బట్ మాయిశ్చర్ ఉంటే కనుక, కవర్స్లో అండర్ ఉంటే, మాయిశ్చర్ ఉంటే ఫస్ట్ బ్యాటింగ్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. సో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. సో అది పరిస్థితి ఇండియా అండ్ ఆస్ట్రేలియా. ముఖ్యంగా మన టీంలో రోహిత్ అండ్ విరాట్ ఎలా ఆడతారు, ఎలా ఆడాలి, మరి స్లో అండ్ స్టడీగా ఆడి బిల్డ్ చేయాలా, లేకపోతే మొదటి నుంచి అగ్రెసివ్గా ఆడాలా, అది దే హ్యావ్ టు డిసైడ్. సో వాళ్ళు కొంత టైం తీసుకున్నా సరే దే హ్యావ్ టు పర్ఫామ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో శ్రేయస్ అయ్యర్ కూడా మళ్ళీ ఆ షార్ట్ బాల్ ఛాలెంజ్ నుంచి అతను బయటపడాలి. మొత్తం మీద ఓవరాల్గా ఇండియన్ టీంలో అందరికీ కూడా ఒక టెస్ట్గానే ఉంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఈ ఫార్మాట్లో అతను చాలా మంచి రికార్డు ఉంది యాజ్ ఎ బ్యాట్స్మెన్, కానీ యాజ్ ఎ కెప్టెన్ అతను టీంని, అతనికి గంభీర్కి మధ్య లాస్ట్ మ్యాచ్ తర్వాత లాంగ్ కాన్వర్జేషన్ మనం చూసాం. గంభీర్ చాలా పెద్ద క్లాస్ తీసుకున్నాడు అతను, దేని గురించో మనకు తెలియదు. మొత్తం మీద స్ట్రాటజీ విషయంలో, దేని విషయంలోనూ గంభీర్ ఇట్ సీమ్స్ వాజ్ నాట్ హ్యాపీ వాట్ వాజ్ గోయింగ్ ఆన్ ఫీల్డ్ అనేది. సో శుభ్మన్ గిల్ కూడా ఇది పెద్ద ఛాలెంజ్. అఫ్ కోర్స్ మన బౌలింగ్ అటాక్ కూడా, హర్షదీప్ సింగ్ని లాస్ట్ మ్యాచ్లో మీరు చూసే ఉంటారు, ఫస్ట్ 2 overs చాలా బాగా బౌలింగ్ వేశాడు, ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు. సెకండ్ ఓవర్లో ఒక 4 ఒక 6 వెళ్ళిందని చెప్పి అతన్ని 2 ఓవర్లకే తీసేయడం ఏంటి? ఈ నీడెడ్ వికెట్స్. ఆ మ్యాచ్లో మీరు అంత చిన్న స్కోర్ డిఫెండ్ చేస్తున్నప్పుడు మీకు వికెట్లు కావాలి, కానీ 2 ఓవర్లు హర్షదీప్ వాజ్ స్వింగింగ్ ద బాల్. మీకు వైట్ బాల్ అనేది 2-3 ఓవర్లకు 4-5 ఓవర్ల కంటే ఎక్కువ స్వింగ్ అవ్వదు. అలాంటప్పుడు మీరు అతను న్యూ బాల్లో మరొక ఓవర్ ఇవ్వకుండా 1 bowler కెన్ బౌల్ 6 overs ఇన్ దట్ మ్యాచ్. హర్షదీప్ని అక్కడ ఇమీడియట్గా హర్షిత్ రాణాని తీసుకొచ్చేసారు. సో దట్ వాజ్ ఏ మిస్టేక్ యాక్చువల్లీ. హర్షదీప్ ఉంటే మరొక వికెట్ అట్ దట్ పాయింట్, మార్షల్ వికెట్ కనుక దక్కి ఉంటే మనకి ఆస్ట్రేలియా వుడ్ హావ్ బీన్ అండర్ ప్రెషర్. గెలుస్తారు ఇండియా అని అనడానికి లేదు, కానీ ప్రెషర్ పెట్టే అవకాశం ఉంది. సో కొన్ని టాక్టికల్ మిస్టేక్స్ ఖచ్చితంగా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ మీరు అంత ఆలస్యంగా బౌలింగ్ ఇస్తున్నప్పుడు అతని వాళ్ళు కుల్దీప్ ఆడించుకోవాలి కదా. లేదంటే మీరు నితీష్ రెడ్డి మీ 5th bowler చేసుకొని యూ ప్లే అనదర్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్. వాషింగ్టన్ సుందర్కి మేము ఎక్కువగా బౌలింగ్ ఇవ్వాలని అనుకోనప్పుడు యూ ప్లే అన్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఇన్స్టెడ్ ఆఫ్ యశస్వి జైస్వాల్ ఆడించుకోండి. సో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ నీడ్స్ టు బీ సెటిల్. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇండియా మ్యాచ్ గెలవడం కంటే కూడా మన బ్యాటింగ్ మళ్ళీ చక్కదిద్దుకోవడం, మరొకసారి మనం ఆస్ట్రేలియాని చక్కగా ఎదుర్కోగలం అనే ఫేవరెట్ గ్రౌండ్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. మన బౌలింగ్లో కూడా బౌలర్స్ హ్యావ్ టు డూ మచ్ బెటర్ అని అనుకుంటున్నాను.